ముఖ్యమంత్రి గారేమన్నా ఎర్రగొండపాలెం కాదు, మన సిద్ధం సభలో అద్దంకిల మేదరం మెట్ల దగ్గర సిద్ధం సభలో నన్నేం పరిచయం చేశాడు, సౌమ్యుడు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సౌమ్యుడు ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో అని చెప్పి పరిచయం చేశాడు ప్రజలకి. ఆ రోజు అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఇక్కడ ఒంగోలులో సమతానగర్లో అక్కడ కమ్మ సమాజం వరకు ఎక్కువ ఉంది. అక్కడ ఆ అపార్ట్మెంట్ లో మా కోడలు ప్రచారానికి పోతే వాళ్ళు ఇష్టం లేకపోతే ఓట్లు ఇయ్యము, మీరు మా దగ్గర రావద్దని చెప్పచ్చు. వాళ్ళు తలుపులేసి పక్కా ఇంటికి పోతుంటే కూడా పోవడానికి లేదని చెప్పి అడ్డుపడ్డారు. సరే ఎందుకులే వాళ్ళు ఎందుకులే అని చెప్పి మా కోడలు కిందకు వస్తే కూర్చోరా ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత పాపం వాలంటీరు రిజైన్ చేసింది. ఆ వాలంటీర్ కడుపు మరి 5 నెలల కడుపుతుందంటాడు. వాలంటీర్ని పట్టుకొని బూట్ దూషించాలి, ఆ వాలంటీర్ నెట్టేయటం జరిగింది. మళ్ళా మా కోడలు బయటకు వచ్చి తిరుగుతుంటే ఆ వాలంటీర్ వచ్చి ఏడ్చింది కోడలు దగ్గరికి వచ్చి. ఇదేంటి నెట్టేసి తిడుతున్నారని అడిగి ఇదేం పద్ధతి అని చెప్పి మళ్ళా మా కోడలు పైకి పోయి, ఏమమ్మా మా ఓలేమైనా మేమేమైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని చెప్పి అడిగింది. ఇది దైవ సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగినటువంటి కార్యక్రమం. ఇది చెప్తున్నా, క్షమించమని అడిగితే వాళ్ళు మా కోడలను కూడా ఇష్టం వచ్చినట్టు అది చెప్పరాని పదజాలతో దూషించడం, మరి చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. వాళ్ళు చేశారు. చేసిన దానికి ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ గారు చెప్పినట్టు శాంతించాలి, నేను సౌమ్యంగా ఉండాలన్నా మా కుటుంబం మాట్లాడిన వాళ్ళు కూడా క్షమించి సౌమ్యంగా ఉండమంటారా? మీరు చెప్పండి. సరే, అప్పటికి మన వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకుంటే నేనే పోయి ఆపిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి వాలంటీర్ని తీసిపోయి హాస్పిటల్లో తీసిపోయి అక్కడ కూర్చొని పరామర్శించి ఏమి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ నుంచి మళ్ళా మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ తెలుగుదేశం వాళ్ళు ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడాడు జనార్దనం, మీరు ఎస్పీ గారు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, అంటే ఈ లోపల ఏం జరిగిందంటే ఆ మోహన్ రావు ఉన్నాడు, నోటు పారేసుకున్నాడు ఒక ఆయన, మేడికొండ మోహన్ రావు అని. అక్కడికి వచ్చి ఎవడు రావు వాడు వైద్య అంటే మనోడు ఊరుకుంటారా చెప్పండి? ఎవడైనా బూతులు తిరిగి ఊరుకుంటారా? ఊరుకుంటారా ఎవరైనా? సరే ఇచ్చాడు కోటింగ్ ఏదో ఇస్తే వాడు పోయి ధర్నా, ఎస్పీ ఆఫీస్ ఏది ధర్నా చేశాడు. ఏం మాట్లాడతాడు, చర్యలు తీసుకోకపోతే ఇల్లు పోయి కొడతానంట జనార్దనం. ఈయన ఒక్కడే పట్టేసుకుని బాగుంటే అంటే ఈయన ఒక్కడే నాకు మగవాడు చేతకాని వాళ్ళు ఇక్కడ చేతకాని వాళ్ళ అయిపోయిందా. హాస్పిటల్కి పోయాం మేము, పరామర్శించి ఇంటికి పోయిన తర్వాత వీళ్ళు ఒక 200 మంది 300 మంది వేసుకొని హాస్పిటల్కి పోయి ఆ మోహన్ రావుని చికిత్స కోసం వెళ్ళారు. అప్పుడు దెబ్బ తగిలింది ఆయనకి. ఆయన కోసం వెళ్ళిన వాళ్ళు చికిత్స చేర్చుకోవచ్చు కదా. మన వాళ్ళు ఎవరైతే దెబ్బ తగిలి ఉన్నారో వాళ్ళని మీరు లంజా కొడుకున్నారా, మీరు రాండిరా బయటికి, మేము చూసుకుంటాం. లేడీస్ని అయితే మీ సంగతి తెలుస్తాం, మీ అంతు చూస్తాం అని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళని తిట్టడం మొదలుపెట్టి వాళ్ళని ఫోటోలు తీసి అవి తీసి గందరగోళం చేసినారు. ఈ లోపల నాకు ఫోన్ చేశారు,
ఈ లోపల ఫోన్ చేశారు నాకు, సార్ మమ్మల్ని మన వాళ్ళని ఇట్లా బెడ్ మీద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని. అంటే మన కార్యకర్తల్ని వాళ్ళు మా కోసం చేసిన వాళ్ళని బెడ్ మీద ఉంటే ఇబ్బంది పెడుతుంటే నేను ఊరుకోవాలనా? పోయా హాస్పిటల్కి. కానీ నేనైతే మన నాయకులు కార్యకర్తల్ని ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. నేను పోయిన 5 నిమిషాలకి 2000 మంది కార్యకర్తలు రాత్రి హాస్పిటల్ చుట్టూ ముట్టారు, హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడు ఒకరు మిగిలేవాడు కాదు, పోలీసులు ఇది సర్ది చెప్పి ఇచ్చేశారు. కానీ వాళ్ళ మటుకి ఒకటే చెప్తున్న తర్వాత మళ్ళా మీటింగ్లో మళ్ళా అయిపోయింది. అప్పుడైతే దండం పెట్టి అయ్యా అని చెప్పి దండం పెట్టి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లో ఒక కార్యకర్త మీద చేయబడిందంటే ఆ చెయ్యి ఉండదని కూడా ఈ సౌమ్యంగా ఉన్నాడంటే అంటే మా ఫ్యామిలీ మీద కూడా మాట్లాడితే కూడా సౌమ్యంగా ఉండమంటే అంతకంటే నీచు లేదు. నేను ఒక ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈసారి రాజకీయం నేను ప్రతి ఒక్కరికి కూడా, గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం కమ్మపాలెంలో ఆపారు, నన్ను ఆపారు, అవమానం చేసినా కూడా అధికారంలో వచ్చినా కూడా ఒక్క కమ్మ సమాజానికి సంబంధించిన ఒక్క మనిషిని కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టా. వాళ్ళందరూ కూడా అడిగినా ఏమన్నా ఇబ్బంది వచ్చినా పనులు చేసి పెట్టాను. కానీ మరీ మంచితనం ఎక్కువైపోయింది వీళ్ళకి, మరీ ఎక్కువైపోయింది. ఈసారి రాజకీయం తేడా కొట్టుందని కూడా ఈ సభ మీద చేసుకుంటాను. ఎంతవరకు అంటే అంతవరకే మంచితనం కూడా ఒక హద్దు ఉంది, దానికి కూడా ఒక లిమిట్ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఒకటే చెప్తా ఉన్నా, మంచిగా రాజకీయం చేసుకోండి, ఓట్లు అడుక్కోండి, ఓట్లు సంపాదించుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు అడిగి వచ్చి ఇళ్ళకు వచ్చే అడిగే హక్కు ఈ ప్రజాస్వామ్యం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. సరే, ఇష్టం లేకపోతే ఏద్దు, మనమేమో బలంతో చేస్తామా? ఏద్దు, మేము ఏమని చెప్పండి, ఓకే వెళ్ళిపోతాం. కానీ ఈ రకమైన కార్యక్రమం చేస్తే మటుకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా.